ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటారు. తర్వాత సృష్టిలో ఇంటెలిజెంట్ డిజైన్ అనేది ఉందన్నమాట, మనకి ప్రకృతిలో కనిపించేది. లాస్ ఉన్నాయి. తర్వాత బైబిల్లో ప్రెడిక్టివ్ పవర్ అనేసి భవిష్యత్తుని కూడా ఊహించగలుగుతుంది అనేది కొన్ని కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి అనమాట. వాటన్నిటిలో బైబుల్ సైంటిఫిక్ గా నిరూపితమైంది. మేబీ అనదర్ డిబేట్ కూడా చేయొచ్చు దాని గురించి. బట్ బైబుల్ అన్ని డైరెక్షన్ లో సైంటిఫికల్లీ హిస్టారికల్లీ ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ దగ్గరకు వచ్చినప్పుడు భూమి యొక్క చరిత్ర ఎంత 4.3 బిలియన్ ఇయర్స్ అని, యూనివర్స్ 13.8 బిలియన్ ఇయర్స్, భూమి మీద లైఫ్ ఆరిజిన్ ఎట్లా అయింది, తర్వాత మనిషి ఎప్పుడు వచ్చాడు. సో ఈ డేటా అంతా చూసుకుంటా ఉంటే సైంటిఫికల్లీ మనిషి 3 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి మైగ్రేట్ అవడం ప్రారంభించాడు. ఇవన్నీ మనకి ఆర్కియలాజికల్ గా సైంటిఫిక్ అన్ని డిఎన్ఏతో పాటు మనకు ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు హిందూ రాష్ట్ర అనేటువంటి వాదాన్ని బలపరచడానికి చాలా మంది ఎవిడెన్స్ లేకుండా మనిషి ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యారని ఒక ఎవిడెన్స్ తీసుకున్నారు. ఇప్పుడు రాముడు ఎక్కడో కోట్ల సంవత్సరాలు ఉంటే అప్పటికి పాపులేషన్ ఎంత అవ్వాలి భూమి మీద? మనం ఏది పడితే అది మాట్లాడితే కాదు కదా. మనిషి 3 లక్షల సంవత్సరాలకి ఎంత పాపులేషన్ అయింది. సో కోట్ల సంవత్సరాలు అంటే బిలియన్స్ దాటిపోవాలి. సో అన్ని అస్థిపంజరాలు ఉన్నాయి ఆ భూమి తొమ్ముతా ఉంటే. సో నువ్వు రాంగ్ అని అర్థమైపోతుంది అక్కడ. అన్ని అస్థిపంజరాలు తీసుకున్నా రా, లేకపోతే ఆ టైంలో కాదు రాముడు, హీ మస్ట్ బి సమ్ హిస్టారికల్ పర్సన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక యాక్యురేట్ సైంటిఫిక్ గా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. సో ఆ విధంగా హిందూయిజాన్ని అనేది అంటుంది కరుణాకర్కి దమ్ముందా, అందులో మాట్లాడుతున్న హమారా ప్రసాద్ గారికి దమ్ముందా, ఇవి మాట్లాడతాను. తర్వాత భాస్కర్ గారికి దమ్ముందా, ఇంకొకరు ఎవరెవరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అసలు ఏం చదువుకున్నారు అని మాట్లాడటానికి నినాదమంటే చమత్కారాలు చేసుకుంటా వెళ్తే వెళ్ళొచ్చు. మీరు అట్లా చమత్కారాలు చేసి ఆడవాళ్ళు నిలబెట్టేస్తారు, మీరు పిల్లలు పెళ్లిళ్ళు చేస్తారు, దళితులను ఊరు బయట పెడతారు, ఇవన్నీ మీరు చేస్తారు. మీరు సాగినవి ఎవడో ఒకడు అంబేద్కర్ లాంటి తగిలిన దాకా సాగినాయి. ఇప్పుడు మళ్ళా తగులుతున్నారు కాబట్టి ప్రపంచంలాగా ఈ క్రిస్టియానిటీ ఇక్కడ పెరిగిపోతుంది అని చెప్పి మీకు నినాదమంటే మీరు భయపడేదేమో అవసరం. నినాదమంటే తల్లి అంటున్నావు కానీ ఇన్వెస్టిగేట్ చేయి. ఇప్పుడు అదే న్యాయాన్ని ఇక్కడ కూడా వర్తింపచే. ఇక్కడ ప్రవీణ్ పగడాల విషయంలో ఇన్వెస్టిగేషన్ ఎట్లా మనం ఎంకరేజ్ చేసినామో హిందూయిజాన్ని ఇన్వెస్టిగేట్ చేద్దాం, సత్యం ఏంటి అని తెలుసుకుందాం. ఎందుకంటే చాలా అనర్థాలు జరిగినాయి. ఒక జాతి మొత్తం నువ్వు ఊరు బయట పెట్టేసినావు, అది అన్యాయం కాదా? 1000 సంవత్సరాలు అది, దానికి ఎవరు న్యాయం చేస్తారు? సో దాన్ని ఇంకా నువ్వు ఎత్తుకొని అది ఇంకా ఏదో సనాతన ధర్మం, సనాతన అని అనేది అది వరకు వేదంలో ఉంది. సనాతన ధర్మం అనేది లేదు వేదాలు. సనాతన అంటే ఇటర్నల్ ఆ పదం ఉంది. 19th సెంచరీలో పొలిటికల్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు వీళ్ళు ధర్మం అని దాన్ని తెలియచేస్తారు. దిస్ ఆల్ ఆర్ డాక్యుమెంటెడ్, యూనివర్సిటీస్ డాక్యుమెంట్ చేసి అన్నమాట. సో పొలిటికల్ గా అడ్వాన్స్ కావడానికి చేస్తున్నటువంటి పెద్ద మాఫియా చేస్తున్న పనులు ఇవన్నీ. దిస్ ఇస్ ద మాఫియా. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఏమంటే ఇప్పుడు ఈ ఏమంటారు, ఈ కరుణాకర్ సుగుణ గాని ఇట్లాంటి కొంతమంది ఏదైతే నాయకులుగా వస్తున్న వాళ్ళు ఈ సందర్భంగా డ్రిల్ చేసి ఎవిడెన్స్ బయటకు రామునికి ఎవిడెన్స్ తీసుకుని రండి, భారతదేశం నుండే సృష్టి అంతా జరిగింది, ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇక్కడ నుంచే అన్నదానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు కావాలి, అప్పుడు నేను మాట్లాడతాను. అవి తీసుకుని రండి, ఆ డైరెక్షన్ లో మీరు పని చేయండి. ఈ సందర్భంగా నేనేమంటున్నా సార్, కరుణాకర్ సుగుణ కావచ్చు, రాధా మనోహర్ దాస్ కావచ్చు, వాళ్ళ వెక్కిరింతలు ఇవన్నీ మీరు సోషల్ మీడియాలో చూసి ఉంటారు. కన్యక్ పుడతారా, లేకపోతే బైబిల్ కి చరిత్ర ఉందా, ఈ మాటలన్నీ అంటారు. అయితే ఈ సందర్భంగా వాళ్ళకు మీరు చెప్పాలంటే సూటిగా మీరు ఏం చెప్తారు వాళ్ళకి? దట్స్ వాట్ వెరీ సింపుల్. దమ్ముందా? యేసు ప్రభు మీద సినిమా తీసేంత దమ్ము వాళ్ళకుంది. మీకు మీ మత గ్రంథాల మీద, మీ క్యారెక్టర్స్ మీద సినిమాలు తీయగలిగే దమ్ము, ఇది నెగటివ్ షేడ్ లో హిస్టారికల్ ఎవిడెన్స్ ఆర్కియాలజీ జనాల్ని భ్రమ పెడతాము, మభ్య పెడతాం కాదు. బికాస్ వీ హావ్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్, 65% యంగ్ పీపుల్. బాధ్యతతో మాట్లాడాలి. ఏదో మనము పబ్బం గడుపుకోకుండా అదొక కెరియర్ గా ఎంచుకుంటే సొసైటీని కలుషితం చేసుకుంటా అది దుర్మార్గం అవుతుంది.
అది నీకు తెలియాలి. రాత్రి నిద్రపోయినప్పుడు నువ్వు చేసేది కరెక్టా కాదని నీకు తెలుస్తుంది. నేనేదేమంటే నీకు దమ్ ఉంటే ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఫండ్ తీసుకో, మాట్లాడండి, సైంటిస్టులు హైర్ చేయండి, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్స్ స్పాన్సర్ చేయండి, మీరు చేసి ఎవిడెన్స్ కోసం వేటాడండి, జెన్యూనిటీని నిరూపించాలని నేను అంటున్నా. ఎందుకంటే భారతదేశానికి చాలా ఔన్నత్యమైన ప్రాచీన నాగరికత ఉంది. సో ఇవన్నీ వెలికి తీస్తేనే బయటకు వస్తాయి. ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు ఉద్రేకాలు కాకుండా, సెంటిమెంట్లు కాకుండా, నేను అనదామంటే సెంటిమెంటల్ తో వెళ్ళి ఏం చేశారు, సెంటిమెంటల్ తో వెళ్ళి చందమామ రావే రావే అని పిలిచినారు. సైంటిఫిక్ గా వెళ్ళి దాని మీద ల్యాండ్ అవ్వగలుగుతున్నారు. సైన్స్ ఉపయోగపడుతుంది, సెంటిమెంట్ కాదు ఇక్కడ. సో ఇక్కడ మనకు కావాల్సింది అంటే మీకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డైరెక్షన్ లో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేయబడింది కాబట్టి, వాళ్ళు తవ్వకాలు చేశారు కాబట్టి పిలాతు గురించి ఒకటేదో బయటపడింది. బికాస్ సంబడి ఎంకరేజ్డ్. సో సేమ్ థింగ్ ఐఎమ్ సేయింగ్, రాముడి గురించి తవ్వకాలు జరపండి. సో ఆ స్టేజ్ కి వచ్చేయండి. ఇంకా వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా అది కామెడీ అవుతుంది, అది ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అది ఏమంటారు కొంత ఇప్పుడు ఏమంటే సరే నేను రెస్పాండ్ కాల. ఇప్పుడు ఆయన ఎవరు, ఇప్పుడు యూ సెడ్ దట్ రాధా మనోహర్ దాస్, ఆయనకి ఏమి రెస్పాండ్ అవుతాం? ఆయనకి ఆయన క్రైస్తవులను ఇష్టం వచ్చినట్టు తిడుతుంటారు, గొర్రెలు అంటారు, ఇంకేదేదో అంటారు, మాఫియా అంటారు, అసలు యేసుక్రీస్తు ప్రభుకి చరిత్ర లేదు అంటారు. ఎందుకు మీరు క్రైస్తవులుగా ఉంటే ఎందుకు స్పందించరు? మీదకి ఉమ్ము వేయగలుగుతావా? చూస్తే ఏమైతుంది? ప్రపంచంలో 2.3 బిలియన్ క్రిస్టియన్స్ అదే క్రిస్టియన్స్ ఉన్నారు కాదు, అక్కడ మనకు కూడా ఉన్నారు 1.4. ఉన్న పాపులేషన్ ఉంటే ఉపయోగం ఎంత? నేను అనదేమంటే అది కాదు. అంటే క్రిస్టియన్స్ అందరూ రాధా మనోహర్ దాస్ కావచ్చు, కరుణాకర్ సుగుణక్ కావచ్చు, వీళ్ళందరికీ భయపడుతున్నారు. అంతే, నేను అన్నదేమంటే భయపడుతున్నారు. 2.3 బిలియన్ క్రిస్టియన్స్ ఉన్నారు, మనకు 1.3 బిలియన్ ఇక్కడ మనకు పాపులేషన్. కానీ జనాలు ఉంటే కాదు కదా, మంది ఉంటే. నేను అన్నదేమంటే క్రిస్టియన్స్ వల్ల ఏమైంది? వాళ్ళు డెమోక్రసీని తెస్తే నువ్వు వాడుకుంటావు, వాళ్ళు మెడిసిన్ అనుకుంటే నువ్వు వాడుకుంటావు, వాళ్ళు టెక్నాలజీని అనుకుంటే నువ్వు వాడుకుంటావు, వాళ్ళు ఏమైనా అనుకుంటే నువ్వు వాడుకుంటావు. అదే కదా నీకు తెలిసింది. మేము సున్నాగా అనుకుంటాం అంట. ఓకే, నేను అడదామంటే బట్ అక్కడే కాదు కదా, దేర్ సో మచ్. నేను అడదామంటే వెలికి తీయాలి. ఓకే, దట్ ఈస్ వాట్ హిందూ విధానంలో కూడా ఇంకా ఫర్దర్ వెళ్ళి మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అనేది నువ్వు బయటకు తీసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. సో భారతదేశము ఏమి కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఎకానమిక్ గా ఎక్కడ ఉన్నాం మనము, ఎందుకు అక్కడ ఉన్నామో అడగాలి. ఎందుకు అని క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు? ఈ మతాల మధ్యన ఇదే కాకుండా ఎకానమిక్ గా మనం అక్కడ ఇన్నోవేషన్ మనకెందుకు లేదు? మనం ఎందుకు 30% చైనా కాంట్రిబ్యూట్ చేస్తుంటే మనం ఎందుకు కనీసం 20% కాంట్రిబ్యూట్ చేయట్లేదు ఈ విధానంలో? సో ఆ పోటీ తత్వంలో లేకుండా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళని ఎట్లాగా మనము సింపుల్ థింగ్, యేసు ప్రభు గురించి క్రిస్టియన్ ఒక కంట్రీలో వాళ్ళే సినిమా తీశారు, అంత ధైర్యం ఉందా? ఉంటే చేయండి. రాముడి గురించి మీరు తీయండి, తీసి విత్ ఎవిడెన్స్ తో ప్రజెంట్ చేయండి. అవి చేసినప్పుడు. సో ఫైనల్ క్వశ్చన్ సార్, కరుణాకర్ సుగుణ నేను చనిపోయే లోపు భూమి మీద మందిరాలు లేకుండా, అంటే భారతదేశంలో మందిరాలు అంటే చర్చిలు అనేది లేకుండా నేను చేస్తా అన్నదానికి సాదృశ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఒక సాదృశ్యం అనుకోవచ్చు అంటారా? లేదంటే క్రైస్తవుల చేతగానితనం అనుకోవచ్చా? చేతగానితనం ఏముంది? ఇప్పుడు ఆయనకి రాజ్యాంగం హక్కులు ఇచ్చింది, ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు, అంతే కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు దట్ ఇస్ వై ఐ అప్రిషియేట్ దిస్. అదే రాజ్యాంగం మీకు కల్పించలేదు, ఇచ్చింది, నేను అదే అంటున్నాను అనమాట. సో అందరికి ఉన్న అంబిషన్స్, అతనికి ఉన్న అంబిషన్ అతను క్రియా రూపంలో చేస్తున్నాడు. ఆయన అంటే ఆయన ఏదైతే స్టార్ట్ చేశాడో, అంటే ఆయన ఏమంటాడంటే భారతదేశం క్రైస్తవులది కాదు, క్రైస్తవులు ఒక మతోన్మాదులు, క్రైస్తవులు అమెరికా దేవుణ్ణి నమ్మేటోళ్ళు, భారతదేశం క్రైస్తవులది కాదు, అందుకనే భారతదేశంలో మందిరాలు ఉండొద్దు, చర్చిలు ఉండొద్దు, క్రిస్టియన్స్ ఉండొద్దు, వీళ్ళందరూ కూడా హిందువులుగా మారాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ప్రాబ్లం అది చదువు లేనప్పుడు, ఎడ్యుకేషన్ లేనప్పుడు మనం అందరం అనుకునేది అంటే చందమామ రావే అన్నాం మనం. ఎందుకంటే అప్పుడు చదువు లేదు కాబట్టి. ఇప్పుడు కరుణాకరు లేకపోతే మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా
క్రిస్టియానిటీ ఏం చేసింది ప్రపంచానికి అనేది తెలియదు. ఉమ్, అంటే దాని యొక్క రూట్స్ ఉమ్, ఎంత మేలు చేసింది ప్రపంచానికి. ఈ రోజున మనకున్న ఈ ఏమంటారు మోడరన్ వరల్డ్ అంటారు. ఉమ్, మోడరన్ వరల్డ్ రావటానికి కారణమే క్రైస్తవత్వం. ఉమ్, భారతదేశం ఈ రకంగా ఆ ఉండడానికి అంటే అభివృద్ధి వైపు ఉండడానికి కారణమే క్రైస్తవత్వం. ఉమ్, సో ఖచ్చితంగా సో ఇవి తెలియనప్పుడు మనము అట్లా అంటాం. కానీ సైన్స్ వచ్చిన తర్వాత ఓకే అదొక గ్రహం అనేది ఎట్లయితే అవగాహన వచ్చిందో, సో అటువంటి ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఫ్రెండ్స్ అందరూ కూడా తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను అనమాట. ఇట్ ఈస్ నాట్ ఫార్ అవే. ఈ సందర్భంగా మీ ఫ్రెండ్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్ ఈస్ నాట్ ఫార్ అవే. నేను అన్నప్పుడు అందరికి ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినాయి, అందరికి ఎడ్యుకేషన్ చాలా అందుబాటులోకి వచ్చింది. సో ఈ కాకమ్మ కథలు ఇవన్నీ నడవు. అది ఏ మతమైనా క్రిస్టియానిటీ వాళ్ళు ఏమని చెప్పినా కానీ దాని గురించి మాట్లాడడం లోడోకులు వచ్చేస్తుంటారు. అదనమాట. సో నాయకత్వం తీసుకుని ముందుకు వచ్చారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు సినిమాలు తీయగలుగుతారా? యేసు ప్రభు మీద వాళ్ళు చేసినట్టు మీరు తీయగలుగుతారా? తీయండి. క్రైస్తవులకి నేను మాట్లాడేది ఏమంటే దేశానికి అభివృద్ధికి ఆశీర్వాదకరంగా ఉండడానికి క్రిస్టియన్స్ ఉన్నారు. చర్చలు కట్టుకోవడానికి ఎంటర్టైన్ చేసుకోవడానికి గుడుల్లో కూర్చోడానికి ఇది కాదు వ్యవహారం. యేసు ప్రభు చెప్పింది శిష్యులుగా చేయండి అంటే దేశాలు అభివృద్ధి చెందాలి, అంటే 4 గోడల మధ్యలో కాకుండా వెలుగుగా ఉండాలి. సో బయటికి రావాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులేంటి, ఎడ్యుకేషన్ ప్రారంభము, ఎడ్యుకేషన్ ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా రావడానికి కారణమే క్రిస్టియానిటీ. రైట్ లో ఉన్న యూనివర్సిటీలు ఇంత ఇన్నోవేషన్ అని రావడానికి కారణమే. సో నేను అన్నదంటే క్రిస్టియన్స్ కి ఉన్నటువంటి ఈ ఏదైతే హెరిటేజ్